దారులన్నీ ముచ్చింతల వైపే, మార్గాలన్నీ రామానుజుల వారు చూపిన సన్మార్గాలుగా మారిపోతున్న శుభ తరుణం ఇది. మరి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది ఈ దివ్య సాకేతంలోని సమతామూర్తి వారు అందిస్తున్న స్ఫూర్తి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ క్షేత్రంలోనే మనకు కనిపిస్తున్నారు ప్రముఖ ప్రజా కవి గద్దర్ గారు. నమస్కారం అండి. ఏంటండి ఆధ్యాత్మిక మార్గం పెట్టారు మీరు? జీవితంలో ఆధ్యాత్మిక మార్గం కూడా ఒక మార్గమే. అంటే జీవితం తిండి, బట్ట, ఆర్థికంతో పాటు మైండ్ ఉంది కదా, మనసు, హృదయం ఉంది. దానికి కూడా ఒక తర్కం కావాలి, ఒక ఫ్రిక్షన్ కావాలి, పరస్పర ఘర్షణలు కావాలి. అవునులో కాదుంటుంది, కాదునులో అవును ఉంటుంది, అవును కాదవుతుంది, కాదు అవును అవుతుంది. ఇది ఎట్లా అనేదే చర్చించడానికి వచ్చాను. అద్భుతంగా చెప్పారు. మరి మీ తర్కం, మీ ప్రశ్న పరంపర అవన్నీ కూడా వారితో కూడా జరిగి ఉండుంటాయి అంటే మనసులో. నేను ఈ మధ్య చాలాసార్లు చిన్న జేఆర్ స్వామిని 2 సార్లు కలవడం జరిగింది. ఈ మధ్య ఒకసారి చిన్న జేఆర్ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక క్లాస్ వినిపించాడు. వినిపించగానే ఒకటి అంటే అసంపూర్ణం, 0 కలిపితే సంపూర్ణం, అటు ఇటు అయితే ఎటమటం, క్రమంగా కలిసితే కళ్యాణం, ఇదే విశిష్ట అద్వైతం అని నేను ఆయన చెప్పిన మాటకు అక్కడిదక్కడ చెప్పాను. అప్పటి నుండి తపన పడి 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 నేను పూర్తిగా ఒక పండితుని కాను, ప్రజల మనిషిని, ప్రజల దగ్గర పోయేవాడిని. లేదా రామానుజాచార్యుల యొక్క మొత్తం సాహిత్యాన్ని జీర్ణించుకున్నవాని కాదు. కానీ సామాన్యులు ఏమనుకుంటుండ్రు, దాని సారాన్ని మాత్రం పట్టారు. అది సామాన్యులు ఏమనుకుంటుండ్రు, ఆ సారాన్ని కొంచెం తీసుకొని పదా రండి చూద్దాం అని నేను ఎట్లొచ్చాను, ప్రజలను కూడా వచ్చి కానవాలే వినవాలన్నట్టు తన కళ్ళతో చూసి విని చేసి ఒక సంఘర్షణలో ఉంటే సత్యం తెలుసుకోవాలని నేను కూడా రావడం జరిగింది. అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడు మీ మనసులో మీకు కలిగిన ఆ సంఘర్షణని స్వామివారితో మాట్లాడిన తర్వాత, వీరి జీవిత విశేషాల కథ తెలుసుకున్న తర్వాత, వారి మూర్తిని చూసిన తర్వాత వారిస్తున్న సందేశాన్ని మీరు ఇప్పుడు మాకు పాట రూపంలో వినిపించబోతున్నారు. అయితే నా పనే పాట, అంతే అంతే అంతే. అందు గురించే మనిషికి తిండి బట్ట గూడే కాదు, మనిషికి మేధస్సు, మనసు అని ఉంటుంది. ఆ మనస్సు, మేధస్సు కూడా ఒక జ్ఞాన సిద్ధాంతాల తిండి కావాలి. అందుకే ఆర్థిక విప్లవం, మానసిక విప్లవం 2 అలా తోడు నీడలే, పున్నమి అమావాస్య ఓలే కదులుతూ పోతుంటుంది ప్రకృతి జీవన తరంగాలు. ఒకవైపు ఆ తిండి కోసం అనేక పోరాటాలు జరిగిన చారిత్రక క్రమంలో, ఇతిహాసంలో, మరోవైపు ఆ మనస్సు, మేధస్సు కూడా ఒక తత్వశాస్త్రాల ద్వారా, ఒక తాత్విక పునాదుల ద్వారా తిండి పెట్టడం జరిగింది. ఇది ఒక మనిషికి మాత్రమే జరిగింది. ప్రకృతిలో పక్షులు, నదులు, నదినాలు, కొండలు, గుట్టలు, ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన, ఇక్కడే మానవ ఆలోచన మలపడానికి అనేక విప్లవ సాహిత్య ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు జరిగాయి. అలాంటి సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో, తాత్విక ఉద్యమాలలో ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తమ అనుభవాల్ని, సిద్ధాంతాలని, తాత్విక ఘర్షణని సమాజానికి అందించారు. భారతదేశ చరిత్రలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు,
మతాలు, కులాలు, ఎన్నో భాషల సంఘర్షణల మధ్య అనేక తత్వాలు, తత్వశాస్త్రాలు ఈ మానవ సమాజానికి అందించారు. అదిగో అలాంటి ఓ మనిషి ఈ మానవత్వానికి, మనిషికి తన మనసులో ఉన్న తత్వాన్ని ఏందో వినిపించాడట. ఎవరా మనిషి? ఎవరా మహర్షి? ఎవరా విశిష్ట వ్యక్తి? అదిగో చూడు, ఆ పట్టణంలో ఒక శిల్ప రూపంలో కనిపిస్తున్న మహా మనిషి. ఆయన పేరే రామానుజాచార్యులు. అలా లోకమంతాలను చూడాలని బయలుదేరారు. చూడాలన్నా వద్దనే సంఘర్షణ కూడా జరుగుతుంది. ఆ సంఘర్షణల స్పందననే నేను చూసినప్పుడు నా స్పందననే వినిపిస్తున్నాను. అదిగో ఆ మానవ సమాజం. ఓహో రండిరో, లెండిరో, పదండిరో, రండిరో రామానుజ జాతరకు, పోదాంరో పరమాత్ముని చూడనీకి. రండిరో రామానుజ జాతరకు, పోదాంరో పరమాత్ముని చూడనీకి. సమతమూర్తి మమతమూర్తి, ఓహో సమతమూర్తి మమతమూర్తి, విశిష్ట అద్వైతం విశ్వరూపము చూడ. రండిరో రామానుజ జాతరకు, పోదాంరో పరమాత్ముని చూడనీకి. వెయ్యేళ్ల కిందటే సమత మమతల సారం చెప్పిండంట. సారం చెప్పిండంట. అరే అస్పృశ్యుల చేరదీసి హారతి పట్టిండంట. లెండిరో రండిరో, రండిరో రామానుజ జాతరకు, పోదాంరో పరమాత్ముని చూడనీకి. రామానుజం జై రామానుజం, రామానుజం జై రామానుజం, రామానుజం జై రామానుజం, రామానుజం జై రామానుజం. సమతమూర్తి రామానుజం, మమతమూర్తి రామానుజం, సమతమూర్తి రామానుజం, మమతమూర్తి రామానుజం. జై 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 రామానుజం, రామానుజం జై రామానుజం. జై 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 రామానుజం, రామానుజం జై రామానుజం. పదా రండి రండి నడవండ్రా. వేదం దేవుని ప్రసాదము తీర్థమైతే మూసి పెడితే పాసిపోయి మురిగిపోతదన్నడంట. మురిగిపోతదన్నడంట. దేవుని గోపురమెక్కి దీనులకు పంచనంట. లెండిరో పలు రండిరో, రండిరో రామానుజ జాతరకు, పదా రండి రండి పరమాత్ముని నడవండ్రా. చూడనీకి. దేవుని పల్లకి మోసే అమాలి శ్రమజీవుల, దేవుని పల్లకిలో హమాలీల మోసుకపోతే హమాలీల మోసుకపోతే మోక్షం దొరుకునని సాక్ష్యం చెప్పిండంటలెండిరో రండిరో, రండిరో రామానుజ జాతరకు, పోదాంరో పరమాత్ముని చూడనీకి. రామానుజం జై రామానుజం,
సమతమూర్తి రామానుజం మమతమూర్తి రామానుజం సమతమూర్తి రామానుజం మమతమూర్తి రామానుజం పద రండి రండి నడవండ్రా సన్యాసం పుచ్చుకుంటే మనిషి సన్యాసిగాడు మనసుకు సన్యాసమిస్తే మనిషి మహారుషి అయితాడు మనిషి మహారుషి అయితాడు సంసారం సాగరం ఎదురీదితే స్వర్గమంట రండిరో రామానుజ జాతరకు పోదాంరో పరమాత్ముని చూడనీకి లోకాన్ని మేలు కొలిపే దేవుడే నిద్రపోతే దేవుడే నిద్రపోతే దేవుని మేలు కొల్పే పామరుడొచ్చినడంట పామరుడొచ్చినడంట తప్పు మీద దరువు వేసి సప్పుడు మెల్లంగా చేసి పొడు మెల్లంగా చేసి దీనుల రక్షించుమని భజన చేసినాడంట భజన చేసినాడంట దైవము భక్తునిలో భక్తుడు దైవములో విలీనమవ్విడే విశిష్ట అద్వైతమంట రండిరో పదండిరో రండిరో రామానుజ జాతరకు పోదాంరో పరమాత్ముని చూడనీకి రామానుజం జై రామానుజం రామానుజం జై రామానుజం రామానుజం జై రామానుజం రామానుజం జై రామానుజం సమతమూర్తి రామానుజం మమతమూర్తి రామానుజం సమతమూర్తి రామానుజం మమతమూర్తి రామానుజం జై 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 రామానుజం రామానుజం జై రామానుజం జై 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 రామానుజం రామానుజం జై రామానుజం జన్మస్థానం ఒకటైతే జంజమేల జగడమేల జంజమేల జగడమేల దేవుని మనిషి నడుమ గొడవలేల గోడలేల గొడవలేల గోడలేల మానవత్వమే మనిషి మహామతము అన్నడంట రండిరో బలెలెండిరో పదండిరో బలె బలెలెండిరో రండిరో పదండిరో రండి పద ఒరే రండి లెండి రండి రండి పదండి బల పదండి రండిరో రామానుజ జాతరకు రండి రండి నడవండిరా చూడనీకి సమతమూర్తి మమతమూర్తి విశిష్ట అద్వైతం విశ్వరూపు చూడనీకి రండిరో పరమాత్ముని చూడనీకి రండిరో రామానుజ జాతరకు పొలంలో రామానుని చూడనీకి